చిత్ర బృందానికి మీ అందరి విషెస్ని అందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంజి మాస్టర్ అందరూ మిమ్మల్ని మళ్ళీ నేను స్పీచ్ కోసం పిలుస్తాను స్టేజ్ పైకి, అందరూ కూర్చోండి. మన మూవీ టీమ్ స్పీచెస్ వినాలి ఇంకా. సో బిఫోర్ దట్ ఎస్ రిక్వెస్టింగ్ దాము సార్ టు ప్లీజ్. ప్రసన్న కుమార్ గారు నువ్వు మాట్లాడరా. మార్క్ సరే. అరిషడ్ వర్గాస్ దాని మీద కామ క్రోధ లోభ మద మత్సర దాని మీద ఒక సినిమా చేయటం, ఇవాళ సినిమాలు చూస్తుంటే యూత్కి ఎలా చెప్పితే సినిమాలు అర్థమవుతాయో పర్ఫెక్ట్గా చెప్తున్నారు. మొన్న నరసింహ సినిమా చూసాం. నరసింహలో గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ 3 తరాలు కలిపి థియేటర్లో చూస్తూ ఉండి హౌస్ఫుల్ అయిన ఆ థియేటర్ని చూస్తూ అంటే ఎంత ముచ్చటేసిందంటే అంత ముచ్చటేసింది. అలాగే మనం అఖండ చూసాం. హిందూయిజం ఈజ్ నాట్ ఏ రిలీజియన్, హిందూయిజం ఈజ్ ఏ కాల్డ్ ఏ సైన్స్ అని చెప్పి అద్భుతంగా చెప్పారు. సో ఆ కోవలో ఇవాళ మన శాస్త్రాలు మన వేదాంతాలు ఇవన్నీ సంబంధించి మనం ఇవాళ ప్రజలకు చెప్పగలుగుతున్న పరిస్థితిలో ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ ప్రొడ్యూసర్స్ ఆర్వి రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, తిమ్మప్ప నాయుడు గారు వాళ్ళు యుఎస్ఏలో ఉండి యుఎస్ఏ నుంచి దీని మీద ఇంట్రెస్ట్తో జయశంకర్తో ఈ సినిమా ప్లాన్ చేయటం డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన వేదాల గురించి మన చరిత్రల గురించి మనకు తెలియజెప్పడానికి మన నుంచి యుఎస్ఏ వెళ్ళి యుఎస్ఏ నుంచి మనకి ఈ సినిమా అందించడానికి వాళ్ళు పడిన తపనకి వాళ్ళిద్దరికి వాళ్ళ 3 ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఈ పెద్ద హిట్ అవ్వటం అనేది ఈ సినిమా ప్రొడ్యూసర్స్ పరంగానో ఆర్టిస్టుల పరంగానో టెక్నీషియన్స్ పరంగానో కాదు, ఇది మన శాస్త్ర పరంగా మన ప్రతి ఒక్కళ్ళకి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మన కోసం మనం ఇలాంటి సినిమాలను ఆదరించి ఇలాంటి చేస్తేనే మనల్ని మనం ఆదరించుకున్నట్టు, మన పేరెంట్స్ని ఆదరించుకున్నట్టు, మన గ్రాండ్ పేరెంట్స్ని ఆదరించుకున్నట్టు మనకు ఆ శాస్త్రాలు చాలా ఇంపార్టెంట్. అలాంటి ఇంపార్టెంట్ శాస్త్రాలకి ఇలా ఇదవటం, దానికి జయశంకర్ చేయటం, దానికి టెక్నీషియన్స్ పరంగా చూస్తే సాయి కుమార్ గారు కానించి అనసూయ గారు కానించి ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఆర్టిస్టులను పెట్టారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఒకప్పుడు ఆయన వెనకమాల ఉండేవాడు. వెనకమాల ఉన్నప్పుడు ముందు ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు ఉండేవారు. ఈయన ముందుకు వచ్చేసాడు, ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో అలాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఒక కీబోర్డ్ ప్లేయర్గా స్టార్ట్ అయ్యి ఒక అనూప్ రూబెన్స్ ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సో అలాంటి అనూప్ రూబెన్స్ ప్లస్ టెక్నీషియన్స్ ఇంతమందిని చూసుకుని ఈ సినిమాకి ఇవాళ మనకు శాస్త్రం ప్రకారం శాస్త్రం వాళ్ళు వచ్చారు, అలాగే పొలిటీషియన్స్ వీళ్ళు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళలో కూడా ఇందాకడ రోహిన్ రెడ్డి గారిని ఏదో డిసిసి ప్రెసిడెంట్ అన్నారు. కాదమ్మా, ఆయన మా ప్రొడ్యూసర్ అమ్మా, తిక్కా సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన, ఓకేనా. తర్వాత మనం చూసుకుంటే అరిషడ్ వర్గాలు ఇవన్నీ చెప్తున్నాం, శత్రువు అంటున్నాం, అరి అంటున్నాం, ఇది అంటున్నాం. ఇక్కడ వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి నుంచి గెలిచిన ఎమ్మెల్యే. ఆయన మీద ఓడిపోయింది గతంలో చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. కానీ ముగ్గురు అన్ని పార్టీలు కలిపి ఎంతో అన్యోన్యంగా ఎంతో అద్భుతంగా ఉన్నారే, వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలమ్మా డెఫినెట్గా. సో ఇలాగే మనం కలివిడి అంటే రాజకీయం పోటీ చేయటం అది డిఫరెంట్. కానీ వన్స్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యేలుగా, అంటే ఒక ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఈయనేమో ఎమ్మెల్యేగా ఉన్నారు, కేసీఆర్ గారేమో అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ముగ్గురు మళ్ళీ అదే అసెంబ్లీలో ఉన్నారు. సో ఇలాంటి రాజకీయంగా చూసాము. డెఫినెట్గా సినిమాకి ఇంతమంది ఆదరించడానికి వచ్చి చేయటం సరే. ఇంకా బాబులు అన్నారు, మహేష్ బాబు సూపర్ హిట్, కానీ రమేష్ బాబు సూపర్ హిట్ కాదు. ఇక్కడ టాలెంట్ ఉంటేనే ఏ బాబులైనా ఏ బాబులు కాకపోయినా ఇక్కడ టాలెంట్ ఉన్నాడే మిగులుతాడు. ఎంట్రీకి ఏదన్నా కావాలంటే బాబు అవ్వచ్చేమో, ఎంట్రీ తర్వాత టాలెంట్ లేకపోతే ఏ బాబు పనికిరాడు డెఫినెట్గా. అలాగే ప్రభుత్వ పరంగా పక్కన కర్ణాటక గవర్నమెంట్ గుడ్ సినిమాలు అని చెప్పి దాదాపు 20 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు, లొకేషన్లు ఇస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఒకప్పుడు మనకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీలు ఇచ్చేవారు. డెఫినెట్గా మనం సబ్సిడీలు ఇవ్వాలి. మళ్ళీ కర్ణాటకలో
బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి కర్ణాటకలో అక్కడ చలనచిత్ర అకాడమీ అని ఉంటారు, అంటే మన ఎఫ్డిసి లాంటిది. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తారు. అలాంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చెయ్యాలి. అలాగే కర్ణాటకలో ఒక ప్రైవేట్గా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని ఒక ఇన్నోవేటివ్ థియేటర్స్ వాళ్ళు చేస్తారు, అలా అది చెయ్యాలి. సో అట్టా ఇన్సెంటివ్స్ ఎన్నో చేసి చిన్న సినిమాని బతికించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక వారం ఒక పెద్ద సినిమా వచ్చిందంటే దానికి 1000 రూపాయల నుంచి 5000 రూపాయల టికెట్టు అవజేసేస్తే మా చిన్న సినిమాకి సినిమా చూస్తానికి డబ్బులు ఎక్కడ ఉంటాయి, సినిమాకి ఎట్టా వస్తారు? అందుకని అట్టా కాదు, సినిమా అనేది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎవరికైనా రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉండాలా. ప్లస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా థియేటర్లకు వచ్చేటట్టు చేయాలి. ఇలా అన్నీ చేయటానికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉండి డెఫినెట్గా చిన్న సినిమాకి బ్రీతింగ్ ఇవ్వాలి. ఒక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఓడియాన్లో 5%తో ఓపెన్ అయింది, 175 days సూపర్ హిట్. ఓ సీతారామ గారి మనరాలు శాంతి థియేటర్లో ఫస్ట్ వీక్ డెఫిషిట్ 175 days ఆడింది. ఇలా ఆడటానికి ఆ రోజుల్లో బ్రీతింగ్ ఇచ్చారు. ఆ బ్రీతింగ్ ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు చెప్పారు, అలాగే చిన్నారెడ్డి గారు చెప్పారు, అందరూ చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ ప్లస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం డెఫినెట్గా కాపాడుతుందని అనుకుంటూ చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇవాళ వచ్చిన స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లో ఒక చిన్న సినిమానే వచ్చారు. ఇవాళ ఆస్కార్కి ఎదిగిపోయి ప్రపంచవ్యాప్తంగా గొప్ప అయిన రాజమౌళి గారు ఒక స్టూడెంట్ నెంబర్ 1 నుంచి వచ్చారు. ఒక తేజ గారు ఒక చిత్రం నుంచి వచ్చారు. ఇలా చిన్న నుంచినే వచ్చారు. సో ఆ చిన్న బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది, చిన్న బతికితేనే సమాజం బతుకుతుంది. అందుకని సేవ్ స్మాల్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు.